మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చెందినటువంటి రాజు గత 15 ఏళ్ళ పైగా ఎంజీ పెట్రోల్ బంక్లో పనిచేస్తూ ఉన్నాడు కార్మికుడిగా. ఆ పిల్లోడు డ్యూటీలో ఉండగానే ఇక్కడనే స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. ఇక్కడ నుండి వెంటనే ఉటావుటిన హాస్పిటల్కి తీసుకెళ్లారు. దాదాపు 15 రోజులు హాస్పిటల్లో ఊపిరితో కొట్టుమటాడుతున్నా కూడా ఈ యొక్క ఎంజీ పెట్రోల్ బంక్ యాజమాన్యం అయితేనేమి, వారి మేనేజ్మెంట్ అయితేనేమి, ఎవ్వరు కూడా కనీసం ఆ పిల్లోడి హెల్త్ ఎలా ఉంది, ఏంటి పరిస్థితిని కూడా ఆ పిల్లోని ఒక తాలూకు ఎవరు కనుక్కోకుండా ఉన్నారు. మరి ఇప్పుడు ఆ పిల్లోడు నిన్న నైట్ చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత డ్యూటీలో చనిపోయినాడు కాబట్టి వారికి ఏదో ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి అని వారి కుటుంబ సభ్యులు అడగగా ఇవ్వమని అని చెప్పేసి అంటే ఇక్కడికి వచ్చి డిమాండ్ చేసిన తర్వాత ముష్టిగా 1,00,000 వేస్తామంటున్నారు. అయ్యా 15 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి ఇన్సూరెన్స్, ఈఎస్ఐ, పిఎఫ్లు ఇవన్నీ పట్టుకుంటే కనీసం ఆ పిల్లోడికి 15 నుంచి 20 లక్షల వరకు ఆర్థిక సాయం అందేది. మరి ఈరోజు ఆ పిల్లోనికి కనీసం రాజు మృతి చెందిన రాజుకి వారి తండ్రి కూడా చనిపోవడం జరిగింది. మరి ఆ పిల్లోడు కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలబడినటువంటి వ్యక్తి ఈరోజు ఆ పిల్లోడు కూడా మరణిస్తే వారి కుటుంబం చిన్న పిల్లోడు 3 సంవత్సరాల పిల్లోడు ఆ అబ్బాయికి మరి ఇప్పుడు వారి యొక్క భార్య గర్భవతి, నిండు గర్భవతి, 9 నెలల నిండు గర్భవతి, వారి యొక్క కుటుంబం సర్వం కోల్పోయినటువంటి పరిస్థితి. మరి ఈ పిల్లోని ఈరోజు ఈ యొక్క ఎంజీ యాజమాన్యం ఆదుకోకపోతే, వీరు అడిగినటువంటి ఆర్థిక సాయాన్ని అందించకపోతే రాజు యొక్క మృతదేహాన్ని ఎంజీ పెట్రోల్ బంక్ నడి మధ్యన పూడ్చడానికి కూడా వెనకాడబోమని చెప్పేసి ఎంజీ యాజమాన్యానికి హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా మరొక గంట టైం. పెట్రోల్ బంక్ నందు దాదాపు 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు పనిచేసిన రాజు అనే వ్యక్తి చనిపోయినాడు. ఆ కుటుంబాన్ని మేనేజ్మెంట్ వెంటనే ఆదుకోవాలి. ఉదయం 10 గంటల నుండి శవం ఇక్కడే పెట్టి కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ మిత్రులు కూడా పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నా కూడా కుటుంబ యాజమాన్యానికి, పెట్రోల్ బంక్ యాజమాన్యానికి ఏమాత్రము చీమ కుట్టినట్లు లేదు. ఏదో ముష్టికేసినట్ల 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తాం అనడం చాలా దుర్మార్గమైన చర్య. ఇంత సీనియర్ ఉన్న ఒక పక్క చనిపోయిన కుటుంబాన్ని ఆదుకోమంటే ఇక్కడికి వచ్చి కనీసం శవాన్ని కూడా చూసింది లేదు, కనీసం వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించింది లేదు. కావున ఇప్పటికైనా వెంటనే ఆ కుటుంబాన్ని మేనేజ్మెంట్ ఆదుకోవాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. నందు గత 15 సంవత్సరాల నుంచి కార్మికుడిగా పనిచేస్తున్నటువంటి రాజు ఈ పోయిన నెల 28వ తేదీన విధులు నిర్వర్తిస్తూ ప్రమాదవశాత్తు కింద పడి హాస్పిటల్ అడ్మిట్ కావడం జరిగింది. హాస్పిటల్ అడ్మిట్ నుంచి దాదాపు 15 రోజుల పాటు హాస్పిటల్లోనే కొన్ని ఊపిరితో వైద్యం తీసుకున్నప్పటికీ ఇక్కడ పని చేయించుకున్నటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు కానీ, యజమానులు కానీ మా కార్మికుడు పడి హాస్పిటల్లో కొట్టుమిట్టులాడుతున్నాడు, ప్రాణస్థితిలో ఉన్నాడని చెప్పి కనీసం చూడకపోవడం అనేది ఒకటి బాధాకర విషయం. రెండో అంశం సంబంధించి ఈ యొక్క పెట్రోల్ బంక్లోనే 15 ఏళ్ళు పనిచేసినటువంటి వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ కూడా రాకోకున్నట్టు ఈ యొక్క యజమాన్యం ప్రశ్నించుకోకున్నట్టు ఈ యజమాన్యం మొత్తం కూడా ఏదైతే అడిగితే మిమ్మల్ని తీసేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తూ పని చేయించుకోవడం జరిగింది. ఈ 3 కూడా ఈ కార్మికుడు కోల్పోవడం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు చనిపోతే ఇప్పటి వరకు ఈ కుటుంబాన్ని కనీసం మాట్లాడుకోకపోవడం, కనీసం ఆదుకుంటామని హామీ ఇవ్వకపోవడం, సాయం చేయకపోవడంతో ఉదయం 10 గంటలకు రాజు కార్మికుడి యొక్క భౌతిక కాయాన్ని తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మేనేజ్మెంట్ వాళ్ళకు, మీరు చేసిన తప్పుదనం వల్ల ఇవాళ రాజు సర్వం కోల్పోవడం జరిగింది. మీరు ఇప్పటికైనా రాజు కుటుంబానికి మీరు సాయం చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఎంజీ మా ఛానల్ అంటే పెద్ద పేరున్న వాళ్ళు